దగ్గర రమ్మని నేను గుర్తిస్తాను. సరే మీరు అలాగే మా విజయని ఆవిడ అంటే మా ఎప్పుడు కూడా పొగడేస్తున్నారు పొగ जय शिवाजय सततं नमः नमः प्रवृत्ते भद्राजय निजता प्रणदास्पदां सांगाजय सपरिवाराजय समाहनाजय राजधाजय सशक्तिकाजय नागवल्लेधरध्वजयुतां सकं पुष्पाक्षदैरभ्यर्चितां विवृतन्तिमां बीजापूरफलं महाहुतिं हस्यामि नमः स्वाहा जय बोलो माता महाराज्ञी की चंडी परादेवता को जय दुर्गा माता की जय पैड़ी माता समझे वार्षिक जन्मदिन शुभ समयारोग्य ऐश्वर्य प्राप्त्यर्थं देश विदेशी गमनागमनार्थं धनगर्वाह मार्कण्डेय आयुष्याभिवृद्ध्यर्थं पैड़ी मां देवता गमनागमनार्थं चंडी होमाख्य कर्मणि यथाशक्ति षष्ठ अध्याय चंडी होमं करिष्ये అందరూ కూడా అమ్మవారిని పుష్పముష్టమశోదివి అని శకావయ స్వరాన్ని 4వ అధ్యాయం పక్క సమర్పించాను కదా అప్పుడు అమ్మవారి మధ్యలో చెప్పిందన్నమాట. ఎప్పుడైనా ఎటువంటి ఉపద్రవం సంభవించినప్పటికీ కూడా నేను తేనె స్వీకరణ చేస్తూ మీకు అనుగ్రహించినటువంటి ఆ వృత్తాంతాన్ని ఎవరైతే మననం చేస్తారో అప్పుడు వెంటనే అక్కడ నేను వచ్చి మీ యొక్క కోరికలు తీర్చి మీకు విజయాన్ని అందిస్తాను అని చెప్పింది. అదేవిధంగా ఆ సమయం నందు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ముల్లోకాలన్నింటినీ కూడా ఆక్రమించిన వాడి దేవలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా పరాజితం చేయడం చేత దేవతలు భూమిని రక్షిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈ విధంగా వచ్చేస్తే రక్షించేవాడు రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోతే అన్ని తుఫాన్లే, అంచేత ప్రళయమే అంతా కూడా. మరి నారద మహాముని చెప్పేట గుర్తు చేసేట తేనె స్వీకరణ చేసిన దేవత అపచన సంస్థ భ్రమణ రూపంలో ఉన్న వాళ్ళకి వెంటనే అమ్మయ్య స్వామికి నమస్కారం చేసేట. అక్కడే అమ్మవారిని కీర్తన మొదలెట్టారు. యా దేవి సర్వభూతే శక్తి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత బుద్ధి రూపేణ. బ్రాహ్మీ సమయం నందున మనం బ్రాహ్మీ కాలంలో ఒక్క 4 గంటలకు 2 రోజులు లేస్తే తెల్లవారుజామున లేచి స్నానం చేసేసాను. అబ్బా అద్భుతమైన ముహూర్తం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను నెరవేర్చాను, ఈరోజు అనంతమైన శక్తి మనలో ఉందనుకుంటాం. ఆ బ్రాహ్మీ కాలం అనేది ఎందుచేత వచ్చింది, ఆ సమయంలో చేస్తే ఏ పనైనా ఎందుకు ఫలితం ఇస్తుందయ్యా అంటే ఈ దేవతలు అందరూ కూడా అక్కడ స్నానం ఆచరించి దేవతా తత్ర మోదంతి. మోదంటే శివుడి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి గంటలు కొడుతూ ఉంటారంటలాగా. తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఆ యొక్క భగవంతుడు నిద్రలేపి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు ఆ సమయంలో. అదే సమయంలో పార్వతీదేవి అమ్మవారు వెళ్ళి స్నానమాచరించి వచ్చి తన భర్త పాదపద్మముల చెంత అక్కడ పూసినటువంటి బ్రహ్మకమలాలతో పూజ చేస్తూ ఉంటుందట. అక్కడ అలా పూజ చేస్తూ ఉన్న సమయమునందే ఈ దేవతలందరూ కూడా అమ్మవారిని అర్థం చేస్తున్నారు. నమస్తస్యై 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 నమో నమః అని. ఇంకొకటి కైలాస శిఖర వాస హిమవత్ ఎరికన్యయా నీలకంఠం త్రినేత్రంచ తన్మే మన శివ సంకల్పమస్తు అని. ఏ దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హిమాలయములో ఉన్నటువంటి శివుడు భూలోకంలోనే నివసిస్తాడు అనేది మహాన్యాసం చెబుతుంది.
అందుచేత అది చాలా విశేషం. ఆ సమయంలో ప్రార్థన చేస్తే పార్వతీదేవి అమ్మవారు నా భర్త యొక్క పాదబంధాన్ని పూజ చేయడానికి వెళుతున్నాను కావున మీకు ఒక శక్తిని ఏర్పాటు చేసి వెళుతాను, వారు వస్తే ఈ అమ్మవారు చూసుకుంటారు అని అభయమిచ్చి కౌశికీదేవి అనే అమ్మవారిని తన అంతరాత్మంలో ఉన్న దేవతను తీసుకొచ్చి వాళ్ళకి విధిగా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆవిడ వెళ్ళిందట. ఇంతలో ధూమ్రలోచనుడు అంటూ వాడు వచ్చాడు. అంటే మహిషాసురుడు పంపించగా దేవతలు ఎక్కడున్నారు చూడమంటే ఆ ధూమ్రలోచన పొగ రూపేణ, ధూమ్రం అంటే పొగ, ఈ యొక్క పొగ వచ్చిందంటే అక్కడ హోమగుండం ఉంటే హోమగుండం ఎత్తిపోతూ ఉండేది. అక్కడ ఏమైనా వస్తే అక్కడంతా పంటంతా ఎత్తిపోతుంది. అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఎటువంటి జనాలు కూడా సరైనటువంటి ధర్మముతో ఉండకుండా అధర్మాలను చెబుతున్నటువంటి ఈ సందర్భంలో మహిషాసురుడు ఆ ధూమ్రలోచన దూతగా వస్తే ఈ యొక్క దేవతల్ని ఏమీ చేయలేకపోయాట, ఎత్తుకొని తీసుకువెళ్ళలేకపోయాడు. ఎందుచేత కౌశికీదేవి అమ్మవారికి ఉందట. ఏంటబ్బా ఇదైనా వెళ్ళి మీరు అర్జెంటుగా మా మహిషాసురుడికి రావాల్సిందే, లేకపోతే కనుక మిమ్మల్ని బందీ తీసుకెళ్తాం, ఇక్కడ కూడా మిమ్మల్ని ఉండని దేవతలు అనగా అప్పుడు కౌశికీదేవి అమ్మవారు నేనున్నాను అని చెప్పేసి తీసుకువెళ్ళి పార్వతీదేవి దుర్గా స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని తీసుకెళ్ళిందట. అమ్మవారు అక్కడ ధ్యాన స్వరూపంలో ఉంటూ ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా యొక్క దూతలు ఎవరైతే వచ్చారో దూత ఉవాచ దూతోహం ప్రేషితేన త్వత్సగాశమిహాగతాన్ని వాక్యం 2 వాచలు వేసాం మనం దాంట్లో. ఆ దూత వచ్చిన వాడు ఈ ధూమ్రలోచన అందరూ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆ వారు ఎందుకు వచ్చారో మర్చిపోయారు. అంటే అంత సౌందర్యాన్ని ఈ సృష్టిలో ఎవరు చూసి ఉండరు. అంత సౌందర్యాన్ని చూసిన వెంటనే విరోధము కాదు, సంధిని వెళదామని అనుకున్నారట. సంధిని వెళదాం ఎంచేతంటే మాతాస్వరూపిణిగా ఉంది ఈవిడ మా రాజు కనుక అర్థాంగిగా వచ్చినట్టయితే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరునే మా వాడు జయించాడు, కానీ ఇంత సౌందర్యమైనటువంటి దేవతను ఎక్కడా తల్లిగా భావించలేక అన్ని కూడా చేస్తారు. నువ్వు మా మహిషాసురుడికి ధనవంతిగా రావాలి అని కోరింది. అయ్యో చాలా అద్భుతంగా అన్నావు, దేవతలకు వాళ్ళు లోకానికి చేస్తాను, నాకేం పోయింది. కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏంటంటే యోమాన్ జయతి సంగ్రామే, సంగ్రామం అంటే యుద్ధం, ఎవరైతే నన్ను గెలుస్తారో, ఎవరైతే నన్ను ఓడిస్తారో యుద్ధంలో, యోమే దర్పం వ్యపోహతి, ఎవరైతే నా గర్వాన్ని అనుస్తారో, శివుడికి తప్ప ఎవరికి సాధ్యం కాని విషయం అది. యోమే ప్రతి బలోలోకే, ఎవరైతే నాకన్నా బలవంతుడు ఉంటాడో ఎవ్వరూ లేరు, వాడే నా భర్తగా రావాలని కోరుకున్నానయ్యా, ప్రతిజ్ఞ చేశాను ఈ మహిషాసురుడు అంతటువంటి బలవంతుడైతే నన్ను ఓడించమను అన్నాడు. అలా కుదరలేదు వెళ్ళి చెప్పాడు. ఒక్క ఆడదాని గురించి నేను వస్తే అది బాగుండదు, మీరు వెళ్ళి పట్టుకొచ్చేయండి అన్నాడు. తెలియదు మన పాపం ఏమిటో తెలియదు. అయితే వాడు సరే వెళ్ళాడు. అమ్మవారి దగ్గర అమ్మవారిని ముట్టుకోవడమే భస్మం అయిపోతాడు, అలా చూస్తేనే భస్మం అయిపోతాడు. అమ్మవారి సింహవాహిని ఉందట. ఆ సింహవాహనంతో ఉంటే ఈ ఎలాగైనా బంధిద్దామనేటువంటి రాక్షసులతో ఇలా వస్తే ఒక సింహం ఇంటించి అటు పరిగెట్టిందట, సగం అవుట్. మళ్ళా అట్నుంచి ఎలా అమ్మవారు వస్తే అడగ పోయాట. అమ్మో మా శక్తి, ఈవిడ మహాశక్తి సంపన్నురాలు, ఈవిడిని జయించడం మా రాజు వల్ల కూడా కాదు అని మనసులో ధ్యానం చేసి వెళ్ళేట అక్కడికి. వద్దు సంధి చేసుకుందాం మనం అని. కుదరదు, మన కాళికేయులనేటువంటి రాక్షసులు అద్భుతమైనటువంటి రాక్షసులు ఉన్నారు, ఒకటి వాళ్ళందరూ పోయిన చూద్దాం ముందు వాళ్ళు రమ్మన్నంట. అందరికీ వర్తమానం పంపేశారు, వచ్చేసారు, అందరూ కూడా వచ్చేసారు. అప్పుడు కౌశికీదేవి అమ్మవారు వారాహి తుండఘాతేన కేచిత్ చూర్ణీకృత భవి ఖండం ఖండం చక్రన విష్ణం వ్యాధానవాకృత అని ఆ యొక్క సుదర్శన చక్రంతో, గదతో, అలాగే బాణములతో ఎలాగైతే అలాగ అమ్మవారు అంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తూ అమ్మవారు ఉందట. అలాగే యుద్ధం చేస్తూ ఉండగా మధ్యలోని యుద్ధానికి మధ్యలో శివుణ్ణి రమ్మందట. శివుణ్ణి రమ్మని శివదూతి చకారహ అని వెళ్ళి మహిషాసురుడికి వెళ్ళు, నా ఉత్తరంగా చెప్పు, అన్నీ కూడా వదిలేస్తే యుద్ధం ఆపేద్దామని చెప్పుందట. సంధి ప్రధానం యుద్ధంలో ఎప్పుడు కూడా. ఆ సంధి చేయడానికి శివుడిని పంపించుతాడు. అదేవిధంగా అమ్మవారికి శివదూతి అని పేరు వచ్చింది. శివుడి దగ్గర శివుడు వెళ్ళాట. నీకు తెలియదు, నేనే కాయలైపోయి నువ్వెంత వద్దు అన్నట్ట. నా వల్ల కాదు, నేను నీకన్నా గొప్పవాడు అన్నట్టు. సరే వెళ్ళు అన్నట్ట. అయితే సరే మరి వీళ్ళందరూ కూడా ప్రారంభం చేస్తారు. నా దగ్గర రక్తబీజులు ఉన్నాడని వదిలేట. రక్తబీజులు అంటే
పంపించాడు. ఇంకా మహిషాసుడు రాలే, రక్తబీజుడు పంపించాట. రక్తబీజుడు అష్టావన అధ్యాయంలో వస్తుంది. ఆ రక్తబీజుడు యొక్క రక్తం కింద పడితే తనకంతా శక్తివంతమైనటువంటి రాక్షసుడిగా ఆవిర్భవిస్తూ ఉంటాడట. వాడిని చూసుకుని పంపించేట ధైర్యంగా. వాడిని చూసింది అమ్మ అబ్బాయి వీడు ఎట్టు పడగట్లేదు, ఎలాగా ఆలోచిస్తే ముగ్గురు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపినటువంటి ఆ దేవత ముగ్గురు కలిసిపోయారట. ఎందుచేత కలిశారు? సాత్వికమైనటువంటి భావనతో ఉంటే సాత్వికమైన యుద్ధం చేయలేరు కాబట్టి ఆ యొక్క రాక్షను సంహారించాలంటే రక్తాన్ని స్వీకరించాలి. రక్తాన్ని స్వీకరించాలి అంటే ఆవిడ ఉత్తమైనటువంటి ఇంకొక అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. అంచేత ఆవిడ విశేషమైనటువంటి కాళీ అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. అదే చివరి అవతారం. ఆ యొక్క కాళీ అవతారాన్ని అమ్మవారు ఎత్తితే అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని ఉన్న తలకాయలన్నింటినీ కూడా మాల కింద ధరించి శివుడిని కూడా ఒక విధానంగా నొక్కిపెట్టి ఆ మహిషాసురుడిని కాళ్ళ కింద పెట్టి రక్తబీజం వాళ్ళకి కారణపెట్టి విస్తీర్ణం వదనంకురు అని తన యొక్క నాలికని ఆకాశమంత జాపి దాంట్లో ఆ యొక్క రక్తబీజుడు ఎటు వెళ్లకుండా మధ్యలో పెట్టి ఆ రక్తాన్ని స్వీకరించేస్తే క్షీణ రక్తో గమిష్యతి పడిపోయాడు. అప్పుడు మహిషాసుడు ప్రారంభమయ్యాడు. మహిషాసుడు వస్తూనే అది యుద్ధం చేస్తూ ఆ యొక్క కాళీ అమ్మవారి యొక్క కాళ్ళ కింద తొక్కిపెట్టి వాడిని త్రిశూలంతో సంహారం చేసింది. సంహారం చేస్తే 10వ అధ్యాయంలో శుంభుడు, నిశుంభుడు, ధూమ్రుడు అనేక సంహారం చేస్తే ఆ యొక్క సంహారం చేసినటువంటి ఆ యొక్క ప్రళయ తాండవాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా భయంతో ఒడిగిపోతూ అమ్మవారికి 11వ అధ్యాయంలో అమ్మవారి శాంతంగమూర్తి అవ్వటం కోసం అమ్మవారికి నారాయణ స్తుతి చేశారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీదేవి నారాయణి నమోస్తుతే అని 21 సార్లు అమ్మవారికి అనేక విధములైనటువంటి ప్రార్థన యొక్క 11వ అధ్యాయంలో చేస్తే ఆ యొక్క 11వ అధ్యాయం అయిపోయి శాంతమూర్తి అయినటువంటి ఆ దేవత 12వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి వారందరికీ కూడా వరప్రదానం చేసినట. ఆవిడ ఆ సర్వమంగళ మాంగళ్య ఇవన్నీ కూడా విన్న తర్వాత ఉప్పొంగిపోయి ఆవిడ ఎంతో ఆనందం పడిపోయి చెప్పిందట, మనుష్యలోకమును కాకుండా మిగతా ఉన్నటువంటి అంతమందికి వరాలు ఇచ్చేసిందట. అయితే అక్కడ ఉన్న ఋషులు వచ్చేటువంటి కలిని ఆ పాపాదం చేసుకుంటూ మనుష్యులు ఎన్నో బాధలు పడతారు కాబట్టి వారికి చిన్న ఉపయోగం చేత వారు ఉన్నటువంటి మాయలన్నింటినీ కూడా పాలత్రోలుకొని వారికి విద్యా, ఉద్యోగం, వ్యాపార, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించారు కాబట్టి మహాతల్లి మౌలోకంలో కూడా దేవతలు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆ లోకంలో ఉన్న వారిని కూడా నీ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే తప్పకుండా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జయమవ్వాలి అమ్మ అని ఋషులు ప్రార్థన చేయడం చేత అమ్మవారు ఋషి పరంపరగా చండీ హోమాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అదే చండీ హోమంలో దుస్వప్నంచదృష్టం సుస్వప్నముపజాయతే అని వాక్యాన్ని 12వ అధ్యాయంలో చెప్పింది అమ్మవారు. ఒక పడుకుంటే నీకు కలొచ్చి లేచావు, అది నిజమవుతుందేమో, నిజం అమ్మకూడదు అంటే ఓం గుడికిరా దుర్గాయి నమః ఒక పూజ చేసుకో, కుంకుమ పూజ చేసుకో, దర్శనం చేసుకో, నీ శక్తి ఎలా ఉంటే అలాగే అర్థించుకో, వెంటనే సుస్వప్నంగా మార్చేస్తాను అని చెప్పింది. చిన్న ఉదాహరణ. అలాగే ఎవరైతే పీడింపబడుతుంటారో ఒక అప్పుల ద్వారా పీడింపవారైనా ఇచ్చిన వాళ్ళు తీసుకోలేకపోయినా జైల్లో ఉన్న వాళ్ళు బయటికి రావాలన్నా, వెళ్లకుండా ఉండాలన్నా, భార్యాభర్తలు విడిపోతున్న విడాకుల వరకు వెళ్తే వాళ్ళు కలవాలన్నా, ఎక్కడైనా కూడా ఏ స్థల వివాదములు ఉన్నా ఎవరికి సంఘాత భేదన మైత్రీకరణ ఉత్తమం అటువంటి వాళ్ళని కలపాలన్నా ఎవరైనా సరే ఒక నశస్త్ర నరయోగాత్ సంభవిష్యతి అని చెప్పిన ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్డు మీద పడిపోతారు, చాలా ఇబ్బందులు. పూర్వం ఏంటంటే బాణం వేస్తే తగిలితేనే నశస్త్ర నరయోగాత్ వాక్యం. ఆ వాక్యాన్ని పూర్వం కాబట్టి బాణంతో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే పడిపోతే చండీ హోమాన్ని చేసుకుంటే ప్రాణాపాయం పోతుంది. అంచేత ఒకటి కాదు, ఉద్యోగమైనా విద్య అయినా ఏదైనప్పటికీ కూడా మనం మొదలు చెప్పుకున్నటువంటి విధంగా అమ్మవారి చండీ హోమాన్ని మనం చేసుకోవడం చేత ఆవిడ అన్ని కార్యక్రమాలు మనం అనుకున్నటువంటి ఫలితాన్ని ఆవిడ ఇస్తుంది తప్పకుండా. 11వ అధ్యాయం అయిపోయిందో 12వ అధ్యాయం భవిష్యత్తు చెప్తే
13వ అధ్యాయంలో మొదట చెప్పినటువంటి సురథుడు సమాధి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల చేత, రాజు చేత, వైశ్యుడి చేత యొక్క మహర్షి చండీ హోమాన్ని చేయించి రాజుకి రాజ్యాన్ని ఆ సమాధి అనేటువంటి వైశ్యుడి దగ్గరికి వారి యొక్క కుటుంబం వచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అది యొక్క చండీ హోమ ప్రభావం కాని భక్తులు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ యొక్క 6వ అధ్యాయంలో జై జై ప్రేమాంబ సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి వేద వేదాంత వేద్యే హే దివ్య మంగళ విగ్రహే హే దుర్గే జయ దుర్గే శివ దుర్గే విజయ దుర్గే మహాదుర్గే. ఉత్తరాంధ్ర కల్పవల్లి కోరికలు తీర్చేటువంటి కోటశక్తి శ్రీ పైడితల్లమ్మ వారు వరాల తల్లి శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారి యొక్క దేవస్థానం విజయనగరంలో మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని మనం నిర్వర్తించుకుంటామంటే పైడితల్లమ్మ వారంటేనే విజయం. అమ్మవారి యొక్క పుట్టినటువంటి మూలా నక్షత్రంలో మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటామంటే సర్వగ్రామ దేవతలకి కూడా, సర్వదేవతలకన్నిటి కూడా మనం హోమం చేసిన ఫలితం వస్తుంది. దీంట్లో లక్ష్మీ గణపతి చేసాం, శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మి చేసాం, ఆదిత్య నవగ్రహాలు అన్ని వారందరికీ కూడా ఈ యొక్క చండీ హోమంలో వస్తాయి. ఈరోజు ఈ యొక్క మూలా నక్షత్రంలో అమ్మవారి భక్తులు పూజ చేసుకుంటారు అంటే, హోమం చేసుకుంటారంటే వారి యొక్క పూర్వజన్మ సుకృత పుణ్య ఫలం చేత మాత్రమే ఈ యొక్క హోమంలో పాల్గొనగలుగుతారు. ఎవరైనా అమ్మవారు ధ్యానం చేసుకున్నగా వీరందరూ కూడా మిక్కిలి భక్తితో నా ఎన్నున్నారు, వీరే మూలా నక్షత్రంలో ఇలా పలానా భక్తులు, పలానా గోత్రంతో ఉన్నటువంటి భక్తుల చేతనేనే ఈ హోమాన్ని నిర్వర్తించుకుని వారు కోరినటువంటి కోరికలు ఇస్తాను అని అమ్మవారు ధ్యానం చేయడం బట్టే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటామే తప్ప భగవత్ సంకల్పం లేనిదే మనం దేవాలయంలో కాలు కూడా పెట్టలేము. అంచేత మనం అమ్మవారికి దేవస్థానంలోకి రావడం, అమ్మవారి యొక్క దేవస్థానంలో చండీ హోమాన్ని చేసుకోవడం అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుందే తప్ప మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా అవ్వదు. కాబట్టి భక్తులకి ఈరోజు ఈ మూలా నక్షత్రంలో చేసిన జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకోవడం చేత ప్రతి పనిలోనూ కూడా భక్తులు ముందు ఉంటారు. జ్యేష్ఠం అంటేనే ప్రథమం అని అర్థం. జ్యేష్ఠం, ఆ యొక్క జ్యేష్ఠం కూడా మహాలక్ష్మి కూడా ఎంతో ప్రీతి. కాబట్టి ఈరోజు ఈ యొక్క మూలా నక్షత్రంలో చేసినటువంటి కార్యక్రమంలో భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి వారు, శ్రవణం చేస్తున్న వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారి యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు, అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్త స్టాఫ్, అదేవిధంగా అర్చకులు, వేద పండితులు, అలాగే సేవకులు, అందరూ వాలంటీర్స్ కూడా చక్కగా ఈ యొక్క భక్తులకి ఎటువంటి ఇది లేకుండా చక్కగా ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను చేసి 12:30 వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత భక్తులు అన్నదానంలో భోజనం చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారు వారు వెళ్తుంటారు. కాబట్టి భక్తులు మళ్ళా 17వ తారీఖున చెదురుకుడి ఎందు 3వ మంగళవారం నాడు చండీ హోమం కలదు. ఎవరైనా చండీ హోమం చేయించుకోగలిగితే 17వ తారీఖు కూడా చేయించుకోరు. కాబట్టి భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటున్నాం. జై తల్లి, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ప్రారంభమవుతుంది. మనం ఈ యొక్క 7వ అధ్యాయంలో ఓం క్లీం ఋషిరువాచ స్వాహా
ఓం వెనకాల ఉన్నవారు ఈ యొక్క 4 తోలుపాకులు వేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాజీ పుష్ప అక్షతై దభ్యర్చితాం ఇమాం నారీకేల ద్వితీయ ఖండం ఫలం మహాహృతి భక్ష్యామి నమస్వాహ. జై భోలా మాతా మహారాజ్ఞీ కీ, చండీ పరాదేవతకు, జై దుర్గా మాతా కీ, జై పైడిమాంబ. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో వెళ్తాం. ఈ 7వ అధ్యాయంలో ఓకే సార్ వచ్చేయండి. అక్కడ లైట్ ఏంటి, పెద్ద లైట్ అయ్యా. इक्षुखंड सहित पुष्पांड द्वितीय इक्षुखंड द्वितीय पुष्पांड फल सहित महादेव होश्यामि नमः स्वाहा. जय बोलो माता महाराज्ञी की, जय परादेवता को, जय दुर्गा माता की, जय पैडिमांब. ఓకే సార్ వచ్చేయండి సార్.
పర్లేదు ఎవరు నేను పెట్టించండి తాతలు వర్షాల నుంచి చూడండి ఒక్కొక్కసారి హార్ట్ అందుకో అమ్మా ఇచ్చేయండి చేసేయండి